హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్లో ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఎలా ఉన్నారు మ్యాటర్లోకి వెళ్ళే ముందు ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు? ఇంతమంది ఫ్యామిలీలో మన ఫ్యామిలీలో ఇంతమంది ఉంటారని మేమైతే అనుకోలేదు. చాలా 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 థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి, ఫ్యామిలీ మెంబర్స్కి. నాకు రాదలేదు వినోద్. సో ఈరోజు వీడియో ఏంటంటే, నా చేతిలో సెల్ కనిపిస్తుంది చూస్తున్నారు కదా, ఆ సెల్లు వినోద్ గిఫ్ట్గా ఇచ్చినాడు నాకు. ఇది ఆల్రెడీ మేము చెప్పుదునా, ఇది యూట్యూబ్కి యూట్యూబ్ వీడియోలు చేసింది ఆ సెల్తోనే. సో ఇన్ని వేల సబ్స్క్రైబర్స్ తెచ్చుకునేది కూడా ఆ సెల్లోనే, అంటే మీ ప్రేమ పొందింది కూడా ఆ సెల్లోనే. సో ఫస్ట్ శాలరీ తీసింది కూడా ఆ సెల్లోనే. సో నాకు గుండెకాయ కంటే ఎక్కువ అనిపిస్తుంది ఒక్కోసారి, ఎందుకంటే నాకు సక్సెస్ని ఇచ్చిన ఫోను. అండ్ ఆ ఫోన్ తీసుకునేటప్పుడు ఇంట్లో వాళ్ళు వద్దంటే డబ్బులు లేవు ఈ టైంలో ఎందుకని, సరే వద్దులే అని తెచ్చుకోలే అని చెప్పి వాళ్ళకి తెలియకుండా బయటికి వెళ్ళి తెచ్చుకున్నాను. అది కరెక్ట్గా మా అన్న కూతురు పుట్టిన రోజు అది తెచ్చుకున్న 1 అవర్కి మా అన్నయ్య కూతురు పెట్టింది అనమాట. సో హాస్పిటల్లో ఉండింది అప్పుడు. సో పాజిటివే అందులో వచ్చి నిజంగా దాంట్లోనే ఛానల్ స్టార్ట్ చేశాను, దాంట్లోనే వీడియోస్ తీస్తాను. సో ఈరోజు దాన్ని నా ఏమో నీ ప్రాణాన్ని నాకు ఇస్తున్నావు కదా. సో నా బుజ్జి ప్రాణాన్ని ఇంకో బుజ్జి ప్రాణానికి ఇచ్చిన. ఇప్పుడు నేనే అన్నాం అనుకుంటే తెలుసా, ఇదే నీ ప్రాణం అన్నప్పుడు నేను కాదన్నాం అనుకుంటే. ఇద్దరు బేబీ అది ఇప్పుడు అది లేకుంటే మనకి ఛానల్ లేదా? అవును, ఛానల్ లేకుంటే మనం మరి ఇంకా కూలి మనం అప్పు కడతాం అనుకుంటే అస్సలు అనుకోలేదు. చలో ఆ సెల్ చూపి చాలా మంది ఆ ఫోన్ వాడుతున్నాం అంటున్నారు. చెప్పాను ఆల్రెడీ, అయినా ఏదో వాడుతున్నాం అంటున్నారు. సో చెప్పు, ఆ ఫోన్ వచ్చేసి రెడ్మీ 7S. నేను చెప్తాను, ఈ సెల్ వచ్చేసి రెడ్మీ నోట్ 7S. ఇది అప్పట్లో అయితే 10,000కి దొరికింది, ఇప్పట్లో అయితే రాదు. ఇది ఇప్పుడు స్టాక్ లేదు, ఒకవేళ ఉన్నా 12-13 వేలు ఉండదు భయ్య ఈ ఫోను. అయినా సరే తీసుకొని ట్రై చేయండి, మీకు నచ్చితే ట్రై చేయండి. చూడండి ఫస్ట్ అది గాడిది చూపి ఎన్నికలు చెప్పు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫస్ట్ ఈ సెల్ అయితే యూట్యూబ్కి అయితే మేము వాడినాము. ఇంకోటి ఇది ఇట్లా గీత కనిపిస్తుంది చూడండి, ఇంకా ఇక్కడ గీత కనిపిస్తుంది చూడు, నేను ఊరుకున్నాను చెప్తాను. ఒకటి ఇది ఒక నెల వరకు ఇది నా వల్ల కాలేదని చెప్పిన, ఎందుకంటే ఇది ప్రాణం అని తెచ్చుకున్నాడు కదా, తిడతాడని చెప్పేసి నేను కాదని చెప్పిన. దీని మీద నేను కుసినే దీన్ని నేను అదే మాటల్లో ఎందుకో కానీ ఇంకా సెల్ చూసుకోలేదు, దీని మీద కూర్చున్నాను ఇంకొకేసారి. అది కూడా నాకు ఎప్పుడు ధ్యాస వచ్చిందంటే, కూర్చున్నాక ఏడదో అన్నట్లా తీసుకునే పాటి పాపం ఇది ఇట్లా అయిపోయింది. కానీ ఇది నా వాళ్ళే, అది నేను చెప్పలేదు తనకి, నేను కాదు, నా మీద నమ్మకం లేదని. కానీ అది మొత్తానికి అయితే మా మేడంకి మొబైల్ ఇచ్చేసాను. ఏమి ఇబ్బంది కాదా, ఏం కదా, నాకు అర్థం కాదు బేబీ. కొత్తది కొనిచ్చి అనుకుంటే, బట్ అది దానికంటే ఎక్కువ బేబీ. సో నాకు కూడా ఇదే అంటేనే ఇష్టం, నాకు కొత్త అవసరం లేదు. కొత్తది కొనిస్తానంటే కానీ వల్ల ఇదే కావాలని మరి. ఇప్పుడు మరి నీకెట్లా అంటే వీడియో తీస్తున్నది కొత్త మొబైల్, నేను కొత్త మొబైల్ తెచ్చానండి. సో మొబైల్ కూడా చూపిస్తాను మీకు. చలో ఛానల్ కోసం అంటే కొంచెం కొన్నిసార్లు అంటే డే టైం బాగానే వస్తుంది. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నది నా ఓల్డ్ మొబైల్లో రెడ్మీ నోట్ 7Sలో. సో ఇంతకుముందు క్లిప్ తను మాట్లాడింది దీంట్లో, అంటే దీంట్లో కొంచెం కలర్ బ్రైట్గానే వస్తుంటుంది, దాంట్లో కొంచెం రియలిస్టిక్గా కనపడొస్తుంటుంది. సో ఫ్యూచర్లో కొన్ని మంచి వీడియోలకు ప్లాన్స్ ఉన్నాయని చెప్పాను కదా శాలరీ వచ్చిన తర్వాత. సో కొంచెం బాగుండాలి, మీకు కూడా వ్యూ కొంచెం బాగుంటుందని అందుకనే తీసుకున్నాను. సో ఈ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M31s. సో అది ఇది కదా 7S. ఇది ఇప్పుడు వీడియో రికార్డ్ అవుతున్నది రెడ్మీ నోట్ 7S, ఇది సామ్సంగ్ M31s. సో మాకు సెంటిమెంట్ కూడా కలిసి వచ్చింది అనుకున్నా, నిజంగా తను చెప్పేంత వరకు నేను చూడలే ఇప్పుడు. సో 8GB ర్యామ్, 128GB రోమ్ తెచ్చాను మరి. సో ఈ మొబైల్ గురించి మీలో ఎవరి దగ్గర ఉంటే దీంట్లో ఒక బెస్ట్ ఫీచర్ ఏదో నేను అనుకున్నది కెమెరా. అసలు మీరేమనుకుంటున్నారు అనేది కింద కమెంట్ చేయండి ప్లీజ్, ఎందుకంటే నాకు దీన్ని ఇంకా ఏం తెలియదు, నేను నైట్ తెచ్చాను అంతే. సో మీకు చెప్పినట్టుంటుంది, చూపించాలనిపించింది.
సో ఇది మొబైల్ వచ్చేసి సో ఇట్లా ఉంటుంది అనమాట. సో దీన్ని తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే కెమెరా అండ్ బాగుంటుంది మనకి. అండ్ ఇంకో ఆప్షన్ ఏమంటే స్విచ్ కావచ్చు, అట్లా బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేస్తూ మరి వెంటనే ఫ్రంట్కి రికార్డ్ కావచ్చు, అంటే చేంజ్ కావచ్చు అనమాట. ఎప్పుడైనా రోడ్డు మీద ఇట్లా వీడియో తీసుకుంటూ వెళ్తేప్పుడు అది బాగా ఆ ఫీచర్ కూడా బాగుంటుంది. అని అందులో వచ్చి బ్యాటరీ పవర్ 6000 mAh బ్యాటరీ అండ్ 8 GB ర్యామ్. సో ర్యామ్కి చాలా 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 ఇబ్బంది పడుతుంది భయ్యా. 3 GB ర్యాము అండ్ వద్దులే నిజంగా కొన్ని అది. సో అంతేనా, ఇంకేం చెప్తావు? అంతేలే. ఇంకోటి మేము అంత చిన్న సెల్లోనే మేము బాగానే చేసినాం. కాకపోతే ఇప్పుడు ఈ సెల్ కొనడానికి మెయిన్ కారణం ఏంటంటే ర్యామ్ ప్రాబ్లం, అంతలో వచ్చి కెమెరా. ఇప్పుడు మాతో ఉన్న ఇప్పుడు ఇంతకుముందు పెట్టిన వీడియోస్ అన్నీ మా సెల్లో అయితే లేవు, ఎందుకంటే ర్యామ్ లేదు కాబట్టి ఎప్పుడు వీడియోలు అప్పుడు డిలీట్ చేస్తూనే ఉంటుంది. అంటే ఇప్పుడు అది మొబైల్ ర్యామ్స్ ఉన్నది కదా, సో వీడియో చేయాలా, అప్లోడ్ చేయాలా, డిలీట్ చేయాలి వెంటనే. సో ఇప్పుడు ఇంకా ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నాను. సో అంతే ఫ్రెండ్స్, ఇంకేంటి వీడియోలు నిన్న ఇవాళ రాలేదు కదా, ఒక్కరోజు రాలేదు, ఈ రోజు అప్లోడ్ చేస్తాను. ఇది సారీ ఫ్రెండ్స్, ఇంక ఈ పని అంటే మేము వేరే ఊరికి వెళ్ళే పనిలో ఉన్నాము. సో గందుకే కొంచెం లేట్ అవుతుంది. టికెట్లు కూడా ఇప్పుడు దొరకట్లే అనమాట, తొందర చెమట పడుతుంది రాబోయ్. టికెట్లు కూడా దొరకట్లే అనమాట ఇప్పుడు, అంటే బస్సుకి కాదు ట్రైన్కి పోవాలన్నమాట. సో గా పనిలో పోలేము అందుకని. సో మొత్తానికి నిన్న వీడియోస్ రాలేదంటే నేను టికెట్లు బుక్ చేసే కంటే వేరే ఊరి పని మీద టికెట్లు బుక్ చేయడానికి టికెట్లు దొరకట్లేదు పోయినా కూడా మళ్ళీ ఈరోజు పోవాలా. సో అందుకే లేట్ అయింది, అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను డార్లింగ్స్, సబ్స్క్రైబర్స్, లవ్ యూ. అండ్ చలో ఇంకా రేపు నుంచి నీట్గా వస్తాయని అనుకుంటున్నాను. ఈ వీడియోలో దీంట్లో తీసింది ఎట్లుంటుందో మీరే చెప్పాలి ఇంకా. సో అంతేనా, బాయ్. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ 90K+ ఫ్యామిలీ, నిజంగా లవ్ యూ, థ్యాంక్ యూ. కామెంట్లు పెట్టద్దండి ప్లీజ్, దయచేసి చెమట వస్తుందని. అంటే ఏం చేయాలి మరి, కరెంట్ లేదు. కరెంట్ ఉండదు, ఫ్యాన్ వేస్తే సౌండ్ వస్తుంది అనమాట, ఫ్యాన్ సౌండ్. సో డిస్టర్బెన్స్ ఉంటుందని. సో ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్, ఉంటాం, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇంకా కొత్త ప్లేస్లో కలిసొచ్చు. సో దాని గురించే దీన్ని తేవడం కూడా. సో ఈ వీడియోకి ఇంత ఉంటాం. జై హింద్.